కుంట్లపాకం గ్రామం పరిధిలో గల మాలపల్లిలో మేల్ మరవత్తూర్ ఆదిపరాశక్తి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీచక్రం చుట్టూ అమ్మవారి వేషధారణలో ఉన్నవారిని నాట్యం చేయించి అలాగే గరిక అలంకారం చేయించి ఓం శక్తి అమ్మవారి ఉత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమం గురుశక్తి బాబు మరియు శాంతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గురుశక్తి బాబు మాట్లాడుతూ 20 సంవత్సరాలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఓం శక్తి మాలలు వేసి వాళ్ళు కాదు. అటువంటి సందర్భంలో నేను మరియు గంగాధరం ఇద్దరం కలిసి ప్రతి గ్రామంలో పర్యటించి ఓం శక్తి అమ్మవారి శక్తిని లీలల్ని గ్రామ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాం. ఆ రోజు నుంచి ఓం శక్తి అమ్మవారి ఇరుముడి 40,000 దాకా ఉంది. ఒకప్పుడు ఇదే ఇరుముడి 40 మాత్రమే ఉండేది. ఇలా పెరగడానికి చాలా కష్టపడ్డాం. అలాగే అమ్మవారి శక్తిని గ్రామ ప్రజలకు వివరించి ఈరోజు ఎంతమంది వస్తున్నారు అంటే అది మేల్మత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారి దయ, ఆమె ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని నేను విజయవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుంట్రాపాకం ప్రజలు నాకు ఎంతగానో సహకరించారు. నాకు సహకరించిన గ్రామస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. గరిగ ఊరేగింపు 8 గంటలకు ప్రారంభించి దాదాపు 12 గంటల వరకు కొనసాగింది. అయితే గ్రామ ప్రజలు విసుగు చెందకుండా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలోని కుంట్రపాకం మాలపల్లి ప్రజలు ప్రతి ఒక్కరూ మరియు గ్రామ పెద్దలు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ పాల్గొని విద్యోత్సవంగా నిర్వహించారు. మేల్మరూరు తమ్మకే ఓం శక్తి. కుంట్రపాకం గ్రామం నుండి 13 సంవత్సరం నుంచి బయలుదేరుతున్న ఓం శక్తి బృందం అందరికీ కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరము ఇలాగే గురుశక్తి మన బాబు గురుశక్తి ద్వారా మేల్మరూరుకి యాత్రకు విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ஓம் சக்தி பராசக்தி குருவடி சரணம் திருவடி சரணம். திருப்பதி இருக்கும் கிராம மக்கள் எல்லாருக்கும், ஓம் சக்தி பக்தர் எல்லாருக்கும் என்னுடைய வணக்கம். இன்னைக்கு நான் வந்து ஓம் சக்தி அங்காளம்மன் உருவத்தில் கலை நிகழ்ச்சி பண்ணிட்டு இருக்கேன் பல்வேறு இடத்துல. இன்னைக்கு திருப்பதி ஊருக்குள்ள அப்பா மூலியமா இந்த இடத்துல வந்து ஓம் சக்திக்கு எனக்கு தெலுங்கு அவ்வளோவா தெரியாது, தமிழில் தான் தெரியும். எல்லா ஊருக்குமே என்னை அழைச்சி அவர் ஓம் சக்தி அம்மாவாக நிற்க வச்சு ஆனந்தமாக ஆடி மக்களுக்கும் உற்சாகமா அம்மாவோட புகழும் இதுவும் பண்றதுக்காக நல்லா கஷ்டங்கள் தீர சொல்லி எடுத்து செய்யறாரு. எல்லாரும் எனக்கு அவசரம். நன்றி, வணக்கம்.
ఓం శక్తి గురు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం. కుండ్రపాకం గ్రామంలో దాదాపు ఈరోజు 13వ సంవత్సరం అమ్మ శ్రీచక్రేసి నవగ్రహం దీపం వెలిగించి కెరీతో పాటు ఊరేగింపు తిరిగేదానికి సిద్ధంగా నిలబడిన ఓం శక్తి భక్తులకు అందరూ నా ధన్యవాదాలు చేసి నాకు సేకరించి నా మాట విని అందరూ ఒక మాటగా కట్టుగా నిలబడి ఈరోజు ప్రతి సంవత్సరం ఇలాగా చేసుకుంటా ఓం శక్తి బృందం అంట వదలకుండా చేసుకుంటా వస్తున్న భక్తులకి ఇంకా అమ్మ ఇంట్లో వాళ్ళు ఎన్నో బాధల్లో కలిగి ఉండే వాళ్ళకు అమ్మ న్యాయం చేస్తుందనేసి ఒక నమ్మకంతో ఓం శక్తి మాల వేసుకుని ముందుకు వస్తూ ఉన్నారు. ఇదేలాగా అమ్మ భక్తితో కొంతమంది ఇంట్లో కొన్ని సమస్యలు తీరి ఉండాది, కొన్ని ఉండాది. అయినా అమ్మ చూడనట్టు ఉండాది అని కూడా చెప్పలేము. అయినా అమ్మని నమ్ముకునే వాళ్ళకి ఎప్పుడు చేయి వదిలేని ఒక నమ్మకంతో ఈ ఓం శక్తి బృందం ఈసారి 13వ సంవత్సరం మాల వేసుకొని బయలుదేరి 3వ తేదీ 2వ తేదీ నైట్ బయలుదేరి 3వ తేదీ మాల ధరించి తిరిగి రావాల్సింది సిద్ధంగా ఉన్నారు. పోయి వచ్చేదాకా అమ్మ ఈ గ్రామని ఊరిని మాకు ఈ ఉండేవాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరినూ కాపాడుతుందని ఒక నమ్మకంతో శ్రీసాగర్ వేసి ఈ ఊరేగింపు జరిపించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. శరణం తిరువడి శరణం. ఓం శక్తి దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళకు ముందు ఓం శక్తి అంటే తిరుపతిలో ఏమి తెలియకుండా ఉన్న రోజులో గంగాధరమాగి బాబు నేను ఇద్దరు కలిసి ఊరంతా తిరిగి ఓం శక్తి బృందం అంటే తెలియపరిచి ఈరోజు తిరుపతి దాకా ఉన్న ఓం శక్తి బృందం ఈరోజు దాదాపు దగ్గర 150 విలేజుల్లో ప్రతి ఒక్క ఊర్లో అమ్మ కోసం ఈలోగా ఎరుపు గుడ్లు కట్టుకొని అమ్మకి మాలే ధరించి మరుతూరు పోయి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆ రోజులో ఉన్న ఇడుముడి దాదాపు ఒక 400 ఇడుముడులు అయితే ఈరోజు దాదాపు దగ్గర 30,000 ఇడుముడుల దాకా విలేజ్ ఊరు అన్ని చేరి ఓం శక్తి బృందం పెరిగి ఉంది. అందులో అమ్మ శక్తి ఉంది కాబట్టి భక్తులు నమ్ముతారు కాబట్టి రోజు మీద ఓం శక్తి బృందం పెరుగుతూ ఉన్నది. ఇదేలాగా ఎప్పటికీ అమ్మ అందరికి తోడుంది. గ్రామమును ఆడ ఉండే పెద్దలు చిన్నోళ్ళు పిల్లకాళ్ళని అందరినూ అమ్మ కరుణించి ఎప్పటికీ దేవుడుగా ఉండి దయ్యాలు దూరాలు పిల్లియాలు శూన్యాలు అన్ని దూరం చేసి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఓం శక్తి బృందంలో ఉండేవాళ్ళు ఇంకా ఓం శక్తి మాల వేయబోయే ఉండేవాళ్ళకి అందరికి అమ్మ సేకరించి ఇదే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం శక్తి.